పొసెసివ్ బాయ్ ఫ్రెండ్ని ఒక లవర్ని ఎట్లా చూపిస్తే అట్లా చూపించారు. చాలా వరకు బాగుంది. వాళ్ళ కెమిస్ట్రీ కూడా లీడ్ కెమిస్ట్రీ చాలా బాగుంది. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీన్ అయితే చాలా బాగుంది. ఓవర్ ద టాప్ ఉంది. ఇంటర్వెల్ కూడా చాలా బాగుంది. ఎందుకు క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది తప్ప మిగతా అంతా బాగుంది. కాకపోతే కొంచెం రియలిస్టిక్గా చూపించారు. డిసప్పాయింట్ అయింది. బేబీ ఇలా నెగిటివ్ అయితే కాదు, పాజిటివ్ ఎండింగ్ ఇచ్చారు. సో కొంచెం బాగానే ఉంది. థ్యాంక్ యూ. ఒక పొసెసివ్ బాయ్ ఫ్రెండ్ తన పడే కష్టాలు ఎలా ఉంటాయి, తన పడే బాధలు ఎలా ఉంటాయి, డిప్రెషన్లో వెళ్ళిపోతే తను చేసే సైకాటిక్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, అవన్నీ చాలా బాగా చూపించారు. సో ఇదేంటంటే ఒక రిలేషన్లో ఉండే ఒక అమ్మాయి ఎలాంటి చీటింగ్ చేస్తుంది ఫస్ట్ హాఫ్లో మొత్తం ఆ పాయింట్ మీద పెట్టారు. సెకండ్ హాఫ్లో కొంచెం ఏదో సినిమాగా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలని చెప్పి కొంచెం రియాలిటీగా పెట్టుకున్నారు తప్ప మిగతా అంతా ఓకే అన్న. చాలా బాగుంది. చాలా వరకు బాగుంది. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ ఎందుకో థియేటర్ సౌండ్ సిస్టమ్ బాగాలేదు, దానివల్ల కొంచెం డిస్టర్బ్గా అనిపించింది తప్ప మ్యూజిక్ బాగానే ఉంది. బాగా కొట్టారు కానీ థియేటర్ సౌండింగ్ వల్ల బాగా అనిపించలేదు. ఎంత బాగుంది బ్రో మూవీ. అంటే లైక్ కరెంట్ జనరేషన్ ఆఫ్ లవ్ స్టోరీస్ని మంచిగా చూపించారు. అండ్ లవ్ గురించి ఒక మంచి పద్ధతిలో అర్థవంతంగా చూపించారు. అది నాకు బాగా నచ్చింది. మూవీ ఎలా ఉంది? అంటే మ్యూజిక్ ఎలా ఉన్నది? మూవీ బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఎమోషన్స్ కూడా చాలా బాగుంది. పేరెంట్స్తో చూడొచ్చు. అంటే లైక్ ఓవర్ పొసెసివ్నెస్ అనేది ప్రేమలో ఉన్నప్పుడు అది అండర్స్టాండింగ్ బేసిస్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది. ఆ బ్రేక్ అయినప్పుడే ఇద్దరు మనుషులు విడిపోతారు. సో పొసెసివ్ అనేది ఉండొద్దు బేసికల్గా. ఎందుకంటే దిస్ లవ్ ఈజ్ నథింగ్ బట్ ఒక అన్నోన్ అమ్మాయి ఎవరో, అన్నోన్ పర్సన్ ఎవరో మన జీవితాల్లో వస్తారు. సో పొసెసివ్నెస్ అనేది ఉండొద్దు వాళ్ళ మీద. ఓవర్ పొసెసివ్నెస్ అనేది బ్రేకప్కి లీడ్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఎవ్రీ బ్రేకప్ ఇస్ ఏ గుడ్ బ్రేకప్ టు గెట్ ఎ న్యూ స్టార్ట్ ఇన్ లైఫ్. సినిమా సూపర్ బ్రో, సూపర్. ఏముంది కొట్టారు? చాలా బాగుంది. బాగుంది బాగుంది. సూపర్ బ్రో మూవీ. బాగుంది 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 బాగుంది. ఎక్స్ట్రాడనరీ బ్రో. బాగుంది బ్రో. బాగుంది బ్రో. బాగుందన్న. సూపర్ సూపర్. సినిమా సూపర్. హైలైట్ సూపర్ సూపర్ ఉందన్న సినిమా. బాగుందన్న మూవీ. బాగుందన్న. సూపర్ బాగుంది బ్రో. బాగుందన్న, చాలా బాగుంది. సూపర్ సూపర్ అన్న మూవీ. బాగుంది. బాగుందన్న. సూపర్. మారుతి గారు మళ్ళా ఈ రోజుల్లో సినిమా కనిపించింది. ఇట్టి సినిమా ఇట్టి సూపర్గా ఉంది మూవీ. మూవీ బాగుంది బ్రో, చాలా బాగుంది. అండ్ అందరు ఇది లవర్స్ మధ్యలోనే ఎమోషనల్ ఫిలిం అనుకుంటున్నారు. అది కరెక్టే. అది కాకుండా మదర్స్ సన్ సెంటిమెంట్ కూడా ఉంది మూవీలో. సో లాస్ట్లో ఇచ్చే మెసేజ్ కూడా బాగుంది. అండ్ మూవీ కాబట్టి హ్యాపీ ఎండింగ్ ఉంది, రియాలిటీలో ఉండదు. నా సెకండ్ హాఫ్ చూస్తే నా ఎక్స్ గుర్తు వచ్చింది భయ్య. సినిమా మధ్యలో టెక్స్ట్ చేశా ఐ మిస్ యూ అని చెప్పి, రిప్లై కూడా లేదు. సీన్స్ ఉన్నాయి. రియాలిటీలో మనకి హ్యాపీ ఎండింగ్స్ ఉండదు. సినిమా కాబట్టి హ్యాపీ ఎండింగ్ చూపించారు. రియాలిటీలో మనం మూవ్ ఆన్ అవ్వాలంటే మూవీ చాలా బాగుంది. పక్కా హిట్ ఈ వ్యాలంటైన్స్ డేకి. అండ్ ఎస్కే అన్న సూపర్ కాన్ఫిడెంట్ ఉంది. సినిమా కల్తు బొమ్మ అని. హోప్ఫుల్లీ అది అవుద్ది పక్కా. నిజంగా చాలా తెలుగు ఆడియన్స్కి చాలా దగ్గరగా ఉన్న సినిమా. ఇవాళ థియేటర్లో చూస్తుంటే హీరో ఎంత కనెక్ట్ అయ్యాడంటే అంత కనెక్ట్ అయ్యాడు. డెఫినెట్గా నుంచి ఈ సినిమా సెలబ్రేషన్ ఉంటుంది. నేను చెప్పిన డెఫినెట్గా ఈ సినిమా చాలా ప్రతి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. गौरी प्रिया फ्रांस एसोसिएट
సో మచ్. నేను అసలు ఇలాంటి ఒక రిసెప్షన్ అస్సలు ఊహించుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. Really amazing. Thank you so much. చాలా ఇష్టం ఎస్కే మీరు ఇచ్చిన ఈ రిసెప్షన్ ఈ సినిమాని సెలబ్రేట్ చేసే విధంగా ఎప్పుడు మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలాగైతే బాగుంది. అందరికి నచ్చిపోతుందా? రిపీట్ ఆడియన్స్ ఇందులో పాటలు నచ్చాయి అనుకుంటాను. మాక్సిమం తెలుగులో ఉండేలాగా ప్రయత్నించి రాశాను. సో అత్యద్భుతంగా దాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గారికి ఫస్ట్ క్రెడిట్. అండ్ దాన్ని అత్యద్భుతంగా పర్ఫామ్ చేసిన ప్రాణ స్నేహితులు కాలేజ్ మేట్ మై సోల్మేట్ మణికంఠ గారికి నా గురుగారికి అండ్ యాజ్ యూజువల్ మన తెలుగు ఇవాళ నా గురుగారికి బర్త్డే. అండ్ కష్టపడి తను హాఫ్ తెలుగు. సో కంప్లీట్ తెలుగు సినిమాకి ప్రజెంట్ చేశారు. తెలుసుకోవాలి, దాన్ని మీరు చూసుకోవాలి. ప్లీజ్ ఎవరిని ప్రేమించినా మొదట మనం ప్రేమించింది మన అమ్మని, తర్వాత మన నాన్నని, తర్వాత నా బొమ్మలో ఏ అమ్మాయినా సరే. అలాంటి ఒక మెసేజ్ ని ఒక కల్ట్ ప్యాటర్న్ లో ఇచ్చిన డైరెక్టర్ ప్రభుదాస్ గారికి ఈజ్ ద ఫస్ట్ టైం డైరెక్టర్ hail from Chennai and reaching for our Hyderabad, Kukatpalli. మీరు ఒక ఓడేసుకోండి. అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ యువరాజ్ గణేష్, థ్యాంక్ యూ. ఒక మీనింగ్ఫుల్ సినిమాని మీ వ్యాలంటైన్స్ డే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి రైటర్ ఒక 1000 కోట్ల సినిమాని రాసిన యానిమల్ సినిమాని రాసిన రాకేష్ మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.
హార్ట్ టచ్ చేసిన హార్డ్ వర్కింగ్ రైటర్ యాక్టర్ డైరెక్టర్ ద మల్టీ టాలెంటెడ్ పర్ఫార్మర్ మణికంఠ ఇప్పుడు this film hat-trick to Gauri and ఇక్కడ వచ్చిన నా స్నేహితులు నాకు ఒక మంచి సినిమా ఇచ్చిన సాయి రాజేష్ అండ్ కల్పడ డైరెక్టర్ సందీప్ అండ్ పొలిమేర్ డైరెక్టర్ అనిల్ పొలిమేర్ బియ్యన కామాక్షి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే రెబల్ స్టార్ తో షెడ్యూల్ ఉన్నా సరే ఎంత బిజీ ఉన్నా సరే నేను ఒక మంచి కంటెంట్ ఎంకరేజ్ చేస్తానని చెప్పిన మా డైరెక్టర్ సార్ నా ఫ్రెండ్ బెస్టీ నా మాస్టర్ ట్రైనర్ పార్ట్నర్ రాజేష్ సార్ మారుతి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ చేశారా సినిమా? ఒక మంచి మెసేజ్ వచ్చిందా? సో బేబీలో ఒక గంట సినిమా ఇస్తే ఒక తమిళనాడులో ఉన్న ఈ సినిమాను చూసి వారి గారు నేను ఒక ర్యాప్ సినిమా ఇచ్చాను. సో ఐ విష్ ఆల్ ప్రేమలో పట్టేవాళ్ళు పడబోయే వాళ్ళు పడి లేచిన వాళ్ళు పడి రావలేని వాళ్ళు అందరికీ కూడా మనకి జీవితంలో అమ్మ నాన్న తర్వాత ఎవరైనా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.